పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలుగు సినిమా ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయించింది. వేతనాల విషయంలో ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్కు మధ్య చర్చలు విఫలమయ్యాయి. పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది తెలుగు సినిమా ఫెడరేషన్. పెంచిన వేతనాలు కూడా ఏ రోజు వేతనం ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. 30% వేతనం పెంచిన వారి షూటింగ్స్కి వెళ్లాలని నిర్ణయించింది. మనం చూస్తున్నాం, పెంచిన వేతనాలు అమలు చేయాలని తెలుగు సినిమా ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. రేపటి నుంచి షూటింగ్స్ అన్ని కూడా బంద్ చేస్తున్నట్టుగా తెలుగు సినిమా ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా రేపటి నుంచి షూటింగ్స్ అన్ని కూడా నిలిచిపోబోతున్నాయి. వేతనాల విషయంలో ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్కు మధ్య చర్చలు విఫలమయ్యాయి. పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది తెలుగు సినిమా ఫెడరేషన్. పెంచిన వేతనాలు కూడా ఏ రోజు వేతనం ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తుంది. 30% వేతనం పెంచిన వారి షూటింగ్స్కి వెళ్లాలని నిర్ణయించింది. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్నటువంటి ఆ లేఖ మనం చూస్తున్నాం. సో రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఆగిపోబోతున్నాయి. పెంచినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అమల్లోకి రావాలి. అలాగే ఏ రోజు వేతనం ఆ రోజు ఇవ్వాలని తెలుగు సినిమా ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే 30% వేతనాలు పెంచారో వాళ్ళ షూటింగ్స్కి మాత్రమే వెళ్లాలని తెలుగు సినిమా ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ రోజు వేతనం ఆ రోజే ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపటి నుంచి మొత్తం మీద తెలుగు సినిమా షూటింగ్స్ అన్నీ కూడా నిలిచిపోబోతున్నాయి.